అందరికీ వందనాలు. నేను మీ వాణి. జీవగ్రంథం ఛానల్కి స్వాగతం. మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏలియా బ్రతికి ఉండగానే అగ్నిరథంలో పైకి వెళ్తున్నప్పుడు క్రింద పడిన పై వస్త్రాన్ని తీసుకోవడం ద్వారా రెండింతల ఆత్మను పొందుకున్న ఎలీషా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలీషా ఆ వస్త్రాన్ని తీసుకొని తిరిగి యొర్దాను నది ఒడ్డున నిలిచి ఆ వస్త్రంతో నీళ్లపై కొట్టినప్పుడు నీళ్లు ఆ వైపు ఈ వైపు నిలిచిపోగా ఎలీషా నది దాటి వెళ్ళిపోయాడు. ఇది మొట్టమొదటి అద్భుతం. ఎరికో పట్టణస్థులు ఎలీషా వద్దకు వచ్చి, ఇక్కడ ఉన్న నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారంగా ఉంది అని చెప్పగా ఎలీషా వాళ్ళతో కొత్త గిన్నెలో ఉప్పు తీసుకురమ్మని చెప్పి నీటి బుట్ట వద్దకు వెళ్ళి అందులో ఆ ఉప్పు వేశాడు. ఇక మీదట ఈ నీటిలో నిస్సారత ఉండదని చెప్పగా ఈ రోజు వరకు ఆ నీళ్లు ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఇది రెండవ అద్భుతం. ఎలీషా బేతేలుకి తిరిగి వెళుతుండగా దారిలో యెహోవా పట్ల నీచమైన తిరస్కార భావం కలిగిన కొంతమంది యువకుల గుంపు బోడివాడ పైకి వెళ్ళిపో, బోడివాడ పైకి వెళ్ళిపో అంటూ అపహాసం చేస్తుండగా ఎలీషా వెనక్కి తిరిగి శపించగానే అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి వాళ్లలో 42 మందిని గాయపరిచి చీల్చివేశాయి. ఇది మూడవ అద్భుతం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు రాజులందరిలో అతి దుర్మార్గుడైన ఆహాబు కొడుకు యెహోరాం షోమ్రోనులో రాజుగా ఉన్నాడు. ఒకరోజు మోయాబు రాజు యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న యెహోరాం యూదా రాజైన యెహోషాపాతుని ఏదోం రాజుని యుద్ధానికి తోడుగా రమ్మని చెప్పి వాళ్ళు ముగ్గురు ఏదోం ఎడారి గుండా 7 రోజులు ప్రయాణం చేశారు. అప్పటికి వాళ్ళతో ఉన్న పశువులకు సైన్యాలకు నీళ్లు అయిపోగా యెహోరాం వాళ్లతో, మన ముగ్గురిని యెహోవా మోయాబు వాళ్ళ వశం చేస్తాడేమో అనగా యెహోషాపాతు, ఇక్కడ ఎవరైనా యెహోవా ప్రవక్త ఉన్నారా అని అడగగా అక్కడ ఉన్న పరిచారకులలో ఒకడు, షాపాతు కొడుకు ఎలీషా ఉన్నాడు అని చెప్పగా ఆ ముగ్గురు వెంటనే ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజు యెహోరాంను చూసి, నాతో నీకేం పని, నీ తల్లిదండ్రుల ప్రవక్తల వద్దకు వెళ్ళు అనగా ఇశ్రాయేలు రాజు యెహోరాం, అలా కాదు, యెహోవా మా ముగ్గురిని మోయాబు వాళ్ళ వశం చేయబోతున్నాడు అని చెప్పగా ఎలీషా యెహోరాంను చూసి, నీకు సాయం చేయవచ్చిన యెహోషాపాతు మీద గౌరవంతో నిన్ను లక్ష్య పెడుతున్నాను, కానీ లేకపోతే నీ వైపు చూసేవాడిని కాదు అని చెప్పి తంతివాద్యం వాయించేవాడిని తీసుకురమ్మని చెప్పి ఆ మనిషి వాద్యం వాయిస్తున్నప్పుడు యెహోవా బలప్రభావాలు ఎలీషాను ఆవరించగా ఇలా పలికాడు, ఈ లోయలో కందకాలు త్రవ్వితే మీ పశువులకు మీకు నీళ్లు వస్తాయి. యెహోవా ఈ యుద్ధంలో మోయాబు వాళ్ళను మీ వశం చేస్తాడు అని చెప్పగా వాళ్ళు కందకాలు త్రవ్వగా నీళ్లు వచ్చి లోయ అంతా నిండిపోయింది. రాజులు యుద్ధానికి వచ్చిన సంగతి తెలుసుకున్న మోయాబు వాళ్ళు ఆయుధాలు ధరించి దేశం సరిహద్దులకు వెళ్ళి అక్కడ ఆగిపోయి ఉదయం లేచినప్పుడు సూర్యకిరణాలు నీళ్ల మీద పడుతూ ఉంటే ఆ నీళ్లు ఎర్రగా కనిపించగా రాజులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని చనిపోయి ఉంటారనుకుని దోపుడు సొమ్ము పట్టుకుందాం పదండి అని ఇశ్రాయేలు శిబిరం చేరినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు వాళ్ళపై యుద్ధానికి వెళ్ళి ఎలీషా చెప్పినట్లు ప్రతి పొలమును ప్రతి ఊటను పూడ్చివేశారు, మంచి చెట్లను నరికివేశారు. మోయాబు వాళ్ళు పారిపోతుండగా మోయాబు రాజు ఈ యుద్ధం తన శక్తికి మించిందని గ్రహించి కోపంతో తన స్థానంలో రాజు కావలసిన తన పెద్ద కొడుకుని మోయాబు వాళ్ళ దేవుడైన కెమోషు పూజాస్థలమందు హోమబలిగా అర్పించాడు. ఈ అర్పణ వలన రాజు తన కుమారుడిని కోల్పోయాడు, కానీ లాభమేమీ పొందలేదు. వాళ్ళు పట్టణం వదిలి స్వదేశానికి వెళ్ళిపోయారు. పూజలు బలులు చేయడం వలన ఎటువంటి లాభము ఉండదని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇది 4వ అద్భుతం. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఎలీషా శిష్యులలో ఒకతను చనిపోగా అతని భార్య ఎలీషా వద్దకు వచ్చి, నా భర్తకు యెహోవా అంటే భయభక్తులని మీకు తెలుసు కదా, మాకు అప్పు ఇచ్చినవాడు మా 2 అబ్బాయిలను తీసుకుపోవాలని చూస్తున్నాడని చెప్పగా ఎలీషా, మీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు అనగా ఒక జాడి నిండా నూనె మాత్రం ఉందని చెప్పింది. ఎలీషా ఆమెతో, నీ పొరుగు వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రను అడిగి తీసుకో, ఇంటికి వెళ్ళి పాత్రల నిండా మీ దగ్గర ఉన్న నూనె నింపి
ప్రక్కన పెట్టండి అని చెప్పగా ఇంటికి వెళ్ళి అందరి దగ్గర పాత్రను అడిగి తీసుకుని ఆమె కుమారులు పాత్రను అందిస్తూ ఉంటే ఆమె నూనె పోస్తూ ఉంది. పాత్రలన్నీ నిండిన తర్వాత జాడీ కూడా సరఫరా నిలిచింది. ఆమె వెళ్ళి ఎలీషాకి ఈ విషయం చెప్పగా ఆ నూనె అమ్మి అప్పు తీర్చి నీవు నీ కొడుకులు జీవనం చేయండి అని చెప్పాడు. ఇది 5వ అద్భుతం. ఒకరోజు ఎలీషా షునేరి అనే ఊరు వెళ్ళగా అక్కడ దేవుని పట్ల గొప్ప నమ్మకం వివేచన కలిగిన ఒక స్త్రీ ఎలీషాను వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని చెప్పి ఆ దైవజనుడిని సన్మానించింది. ఆమెకు సంతానం లేకపోవడంతో ఎలీషా ప్రార్థన చేసి ఇదే కాలానికి మీరు కొడుకుని ఎత్తుకుంటారు అని చెప్పగా ఎలీషా చెప్పిన కాలంలోనే ఆమెకు కొడుకు జన్మించాడు. పిల్లవాడు కొంచెం పెరిగిన తరువాత చనిపోయాడు. వెంటనే ఆ స్త్రీ కర్మెల పర్వతం మీద ఉన్న ఎలీషా వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా ఎలీషా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగా బాలుడు 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. ఇది 6వ అద్భుతం. తరువాత ఎలీషా గిల్గల్కు తిరిగి వెళ్ళాడు. అక్కడ దేశమంతటా కరువు ఉంది. ఎలీషాకి 100 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఎలీషా ఎదురుగా కూర్చున్నప్పుడు ఎలీషా తన పరిచారకుడితో మనందరికీ వంట చెయ్యి అని చెప్పగా ఆ పరిచారకుడు పొలానికి వెళ్ళి వెరితీగ కనిపించగా వాటి కాయలు తీసుకువచ్చి వంట చేసి అందరికీ వడ్డించినప్పుడు దైవజనుడా ఈ కుండలో విషం ఉంది అని కేకలు వేయగా ఎలీషా కొంచెం పిండి తెమ్మని ఆ వంటకంలో కలపగా మంచి రుచికరంగా మారడంతో అందరూ తృప్తిగా తిన్నారు. ఈ సంఘటన ద్వారా దేవుడు కరువు కాలంలోనూ తన సేవకులను పోషించగలడని అర్థం అవుతుంది. ఇది 7వ అద్భుతం. మరొక రోజు బయల్షాలిషా నుంచి ఒక మనిషి ఎలీషా వద్దకు వచ్చి అతని మొదటి పంటలో యవల పిండితో చేసిన 20 రొట్టెలు కొన్ని ధాన్యం కంకులు తెచ్చాడు. ఎలీషా అందరికీ పంచమని చెప్పగా పరిచారకుడు 100 మంది ఉన్నారు, ఎలా సరిపోతుంది అన్నాడు. అప్పుడు ఎలీషా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మిగులుతుందని యెహోవా చెప్తున్నాడు, వడ్డించు అని చెప్పగా అందరూ తినగా ఇంకా ఆహారం మిగిలింది. ఇది 8వ అద్భుతం. ఆ రోజులలో సిరియా దేశపు రాజుకి నయమాను అను సేనాధిపతి ఉండేవాడు. అతడు కుష్ఠిరోగి. సిరియనులు ఇశ్రాయేలు దేశం నుంచి కొంతమందిని బందీలుగా తీసుకువెళ్లారు. వాళ్ళలో ఒక అమ్మాయి నయమాను భార్యకి పరిచారికగా ఉండేది. ఆమె నయమాను భార్యతో షోమ్రోనులో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన వద్దకు వెళితే నీ భర్త కుష్ఠిపోతుంది అని చెప్పగా నయమాను సిరియా రాజు చేత ఇశ్రాయేలు రాజుకి లేఖ రాయించి తీసుకువెళ్ళాడు. నయమాను తన గుర్రాలతో రథంతో ఎలీషా ఇంటి ముందు ఆగాడు. ఎలీషా బయటికి రాకుండానే యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని చెప్పగా అతడు యోర్దానులో 7 సార్లు మునగగానే అతని శరీరం పూర్తిగా నయమై పిల్లవాడి శరీరంలాగా యథాస్థితికి వచ్చింది. ఇది 9వ అద్భుతం. నయమాను సంతోషంగా ఎలీషా ఇంటికి వెళ్ళి ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప భూలోకంలో మరి ఏ దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్పి తాను తెచ్చిన కానుకలు ఇవ్వబోయాడు. ఎలీషా వాటన్నిటినీ తిరస్కరించాడు. నయమాను ఇక నుంచి యెహోవాయే నాకు దేవుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఎలీషా దగ్గర పరిచారకుడిగా ఉన్న గేహజీ పరిగెత్తుకుని వెళ్ళి నయమానును కలిసి నా యజమాని 2 యువకులకి ఇవ్వడానికి 5 కేజీల వెండి 2 జతల బట్టలు ఇమ్మన్నారు అని చెప్పగానే నయమాను 70 కేజీల వెండిని 2 జతల దుస్తులను ఇచ్చాడు. గేహజీ వాటిని తన ఇంట్లో దాచుకొని తిరిగి ఎలీషా ముందు వచ్చి నిలబడ్డాడు. ఇదంతా గమనించిన ఎలీషా నయమానుకు వచ్చిన కుష్టు నీకు కూడా సోకుతుందని చెప్పగానే మంచులాగా తెల్లటి కుష్టు పుట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన యజమాని గురించి తప్పుగా చెప్పటం వలన దేవుని దృష్టికి చెడ్డవాడయ్యి కష్టాలు తెచ్చుకున్నాడు. ఇది 10వ అద్భుతం. ఆ తర్వాత సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం జరిగిస్తున్నప్పుడు దేవుడు ముందుగా వాళ్ళ కదలికలను ఎలీషాకు తెలియచేస్తూ ఉండేవాడు. ఇశ్రాయేలు రాజు ఎలీషా ద్వారా ఈ విషయం తెలుసుకుని చాలాసార్లు తనని రక్షించుకున్నాడు. సిరియా రాజు తన సైన్యంతో ఇక్కడ విషయాలు ఎవరో ఇశ్రాయేలు రాజుకి తెలియచేస్తున్నారని ఎవరో చెప్పండి అని అడగగా ఆ సైన్యంలో ఒకడు, రాజా ఇక్కడ ఎవరూ లేరు, ఇశ్రాయేలులో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు కదా, మీరు పడక గదిలో పలికిన మాటలు కూడా అతడు గ్రహించి ఇశ్రాయేలు రాజుకి తెలియచేస్తాడని చెప్పగా రాజు అతడిని బంధించి తీసుకురండని సైన్యంతో చెప్పగా
వాళ్ళు ఎలీషా నాతానులో ఉన్నాడని తెలుసుకొని ఆ సైన్యమంతా గుర్రాలతో రథాలతో ఆ ఊరిని చుట్టుముట్టారు. ఎలీషా పరిచారకుల్లో ఒకరు ఉదయమే లేచి బయటికి వెళ్ళినప్పుడు ఊరి చుట్టూ గుర్రాలు రథాలు సైన్యం ఉండడం చూసి ఎలీషాకు తెలియచేయగా ఆ దైవజనుడు, భయపడకు, వాళ్ళకంటే మన పక్షం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, చూడు అని అతని మనోనేత్రం తెరవబడేలా ప్రార్థన చేయగా ఆ యువకుడి మనోనేత్రం తెరవబడి ఎలీషా చుట్టూ కొండ మీద ఉన్న అంతటా మంటల్లాంటి రథాలు గుర్రాలు అతడికి కనిపించాయి. సిరియా వాళ్ళు ఎలీషా వైపు వస్తున్నప్పుడు వాళ్ళకి గుడ్డితనం కలుగు చేయమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా వాళ్ళకి గుడ్డితనం కలుగు చేశాడు. అప్పుడు ఎలీషా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీరు వెతుకుతున్న మనిషి దగ్గరికి తీసుకువెళ్తాను పదండి అని చెప్పి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. యెహోవా వాళ్ళకి కళ్ళు తెరవగా షోమ్రోను మధ్యలో ఉన్నట్లు వాళ్ళకి తెలిసింది. రాజు ఎలీషాతో, వీళ్ళని ఏం చేయాలి అని అడిగాడు. ఎలీషా రాజుతో, బందీలుగా తెచ్చిన వాళ్ళని నీవు చంపవు కదా, వాళ్ళకి అన్నపానాలు ఇచ్చి వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళనియ్యి అని చెప్పగా రాజు వాళ్ళకి గొప్ప విందు ఇచ్చి వాళ్ళ యజమాని దగ్గరికి పంపించాడు. ఇది 11వ అద్భుతం. చాలా కాలం తర్వాత సిరియా రాజు షోమ్రోనును ముట్టడించగా అక్కడ తీవ్రమైన కరువు సంభవించింది. ఆ కరువు సమయంలో 2 స్త్రీలు, ఈరోజు నీ బిడ్డని రేపు నా బిడ్డని వండి తిందాం అని చెప్పి, మొదటి స్త్రీ అలా చేయగా రెండో స్త్రీ తన బిడ్డని దాచుకుంది. ఈ విషయాన్ని ఆ స్త్రీ రాజుకి చెప్పగా రాజు బట్టలు చింపుకొని యెహోవా మీద ఎలీషా మీద కోపం తెచ్చుకొని ఎలీషాకి శిరచ్ఛేదం చేయమని మనిషిని పంపగా ఎలీషా ముందుగా ఈ విషయం తెలుసుకొని, రేపు ఈ సమయానికి తునం వెండికి 4 కిలోగ్రాముల గోధుమ పిండి, తునం వెండికి 8 కిలోల యవలు షోమ్రోనులో దొరుకుతాయని చెప్పగా ఆ అధిపతి, అలా జరగటం కష్టం అనగా ఎలీషా, నీవు కళ్ళారా చూస్తావు కానీ తినలేవు అన్నాడు. దేవుడు ఆ విధంగానే ఆ దైవజనుడు చెప్పిన సమయానికి సమృద్ధిగా ఆహారం దయచేయగా షోమ్రోనులో ద్వారపాలకుడిగా ఉన్న ఆ అధిపతిని ప్రజలు త్రొక్కివేయడం వలన చనిపోయాడు. ఈ విధంగా ఎలీషా చెప్పినట్లు అతడు చూశాడు కానీ తినలేకపోయాడు. ఇది 12వ అద్భుతం. ఏలియా ఆరోహణం అవ్వకముందు దేవుడు నింషీ కుమారుడైన యెహూని రాజుగా అభిషేకించమని చెప్పాడు. ఆ బాధ్యతని ఎలీషా తీసుకొని యెహూని అభిషేకించాడు. ఇతడు ఇశ్రాయేల్ దేశాన్ని 28 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు షోమ్రోనులో ఆహాబు వంశం వాళ్ళందరినీ హతం చేశాడు. ఈ విధంగా ఏలియాతో యెహోవా చెప్పిన మాట నెరవేరింది. తర్వాత ఎలీషా మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు ఆయన వద్దకు వెళ్ళి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు సైన్యమును రథమును నీవే అని ఏడ్చాడు. అప్పుడు ఎలీషా అతన్ని చూసి, నీవు ధనస్సుని బాణమును తీసుకుని తూర్పు వైపున కిటికీ తెరిచి బాణం వేయమన్నాడు. రాజు బాణం వేయగా, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి నిన్ను రక్షించు బాణము, సిరియన్లను నీవు నాశనం చేసేదవని చెప్పి మిగిలిన బాణాలను చేతితో పట్టుకోమని చెప్పి వాటితో నేలతో కొట్టు అన్నాడు. రాజు నేలను 3 సార్లు కొట్టి ఆగాడు. అప్పుడు ఆ దైవజనుడు కోపగించుకొని, నీవు 5-6 సార్లు కొట్టి ఉంటే సిరియన్లను పూర్తిగా ఓడించేవాడివి, కానీ 3 సార్లు మాత్రమే జయిస్తావు అని చెప్పాడు. అలాగే ఎలీషా చెప్పినట్లు యెహోయాషు సిరియా రాజును 3 సార్లు ఓడించి ఇశ్రాయేలు ప్రాంతాలన్నిటినీ తిరిగి తీసుకున్నాడు. ఇది 13వ అద్భుతం. ఎలీషా చనిపోయిన 1 సంవత్సరం తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. అదే సమయానికి కొందరు చనిపోయిన ఒక వ్యక్తిని పాతిపెట్టడానికి స్థలం లేక ఎలీషా సమాధిలో పడవేశారు. ఆ మనిషి మృతదేహం ఎలీషా ఎముకలకు తగలగానే ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి నిలబడ్డాడు. ఇది 14వ అద్భుతం. ఏలియా ద్వారా 7 అద్భుతాలు జరగగా రెండింతల ఆత్మను పొందుకున్న ఎలీషా ద్వారా 14 అద్భుతాలు జరిగాయి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమెన్.